భూ కబ్జాదారుల్లో టెన్షన్, సర్కార్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమాలకు సహకరించిన అధికారులను భయం అంటూ ఒకరు చూస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు అంచనా. జియో 59 కింద రెగ్యులర్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి అంటూ ఒకరు చూస్తాను. సో మొత్తానికైతే భూ కబ్జాదారుల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ భూములు కాజేసిన అక్రమణదారులు టెన్షన్ మొదలైందట. అంటే వాస్తవంగా చూడండి, ధరణితోటి ఎంత ఘోరంగా అంటే వీళ్ళే ఓన్లీ బీఆర్ఎస్ నేతలే 8 లక్షల కోట్లు అంటే ఇక కేసీఆర్ కాందని ఎన్ని లక్షల కోట్లు చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అదేవిధంగా ధరణితోటి దుర్లభ భూములన్నీ కూడా వెనక్కి వచ్చినాయి. ఇట్లా 20 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే వీటిపైన ఎంక్వైరీ జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి, జరిగితేనే బాగుంటుంది. లేదంటే మళ్ళీ మీరు కూడా కేసీఆర్ లానే ఇక ఏదో పైకి స్వర్గం చూపించి లోపల ఏదో దాని ఏమంటారు లాలూచి రాజకీయాలు చేస్తా అంటే కుదరదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, అన్నిటిపైన చర్యలు తీసుకుంటారు. వాస్తవంగా ప్రభుత్వ భూములు కాజేసిన అక్రమదారులు టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుండటంతో భూ కబ్జాదారులు వాళ్ళకు సహకరించిన అధికారులకు భయం పట్టుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో జిల్లాల్లో ప్రభుత్వ భూములతో పాటు భూదాన్, షికం, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్, ఫారెస్ట్ ల్యాండ్ అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయనే దానిపై సర్కారు వివరాలు సేకరిస్తుంది. దాదాపు 8 లక్షల కోట్లకు పైగా విలువైన భూములు కబ్జా గురైనట్టు ప్రాథమికంగా అంచనా వేసింది. వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బొక్కలేసే విధంగా మరి రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉండాలి తప్ప మళ్ళీ మీరు బయటికి అధికారం ఉంది అని చెప్పేసి వెనకాల ఏదో లాలచి రాజకీయం చేద్దామంటే నిజంగా కూడా ఇది క్షమించడానికి నేరం అవుతుంది. వాస్తవంగా భూ కబ్జాదారుల్లో టెన్షన్, సర్కార్ ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడ, అక్రమాలకు సహకరించిన అధికారులను భయం అంటూ ఒకరు చూస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయినట్టు అంచనా. జియో 59 కింద రెగ్యులర్ చేసుకున్న భూములపైన ప్రభుత్వం దృష్టి అంటూ ఒకరు చూస్తాను. సో మొత్తానికైతే భూ కబ్జాదారుల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ భూములు కాజేసిన అక్రమణదారులు టెన్షన్ మొదలైందట. అంటే వాస్తవంగా చూడండి, ధరణితోటి ఎంత ఘోరంగా అంటే వీళ్ళే ఓన్లీ బీఆర్ఎస్ నేతలే 8 లక్షల కోట్లు అంటే ఇక కేసీఆర్ కాందని ఎన్ని లక్షల కోట్లు చేసిందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. అదేవిధంగా ధరణితోటి దుర్లభ భూములన్నీ కూడా వెనక్కి వచ్చినాయి. ఇట్లా 20 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్టు మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే వీటిపైన ఎంక్వైరీ జరగాలి, నిష్పక్షపాతంగా జరగాలి, జరిగితేనే బాగుంటుంది. లేదంటే మళ్ళీ మీరు కూడా కేసీఆర్ లానే ఇక ఏదో పైకి స్వర్గం చూపించి లోపల ఏదో దాని ఏమంటారు లాలూచి రాజకీయాలు చేస్తా అంటే కుదరదు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు, అన్నిటిపైన చర్యలు తీసుకుంటారు. వాస్తవంగా ప్రభుత్వ భూములు కాజేసిన అక్రమదారులు టెన్షన్ మొదలైంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూదందాపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుండటంతో భూ కబ్జాదారులు వాళ్ళకు సహకరించిన అధికారులకు భయం పట్టుకుంది. జిహెచ్ఎంసీ పరిధిలో జిల్లాల్లో ప్రభుత్వ భూములతో పాటు భూదాన్, షికం, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, ఇరిగేషన్, ఫారెస్ట్ ల్యాండ్ అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయనే దానిపై సర్కారు వివరాలు సేకరిస్తుంది. దాదాపు 8 లక్షల కోట్లకు పైగా విలువైన భూములు కబ్జా గురైనట్టు ప్రాథమికంగా అంచనా వేసింది. వీళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా బొక్కలేసే విధంగా మరి రేవంత్ రెడ్డి కార్యాచరణ ఉండాలి తప్ప మళ్ళీ మీరు బయటికి అధికారం ఉంది అని చెప్పేసి వెనకాల ఏదో లాలచి రాజకీయం చేద్దామంటే నిజంగా కూడా ఇది క్షమించడానికి నేరం అవుతుంది. వాస్తవంగా